వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించడం శుభ పరిణామం. పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి. హన్మకొండ జిల్లా శ్యాంపేటలో కారు బీభత్సం. జర్నలిస్టులకు స్థలాలు, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి. భూపతిపాలెంలో ఘనంగా వన మహోత్సవ మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పథకాలు సాధించిన ఆసియాను అభినందించిన టీజీఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ నీరజారెడ్డి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నీరజారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, బాలికల పట్ల సమాజంలో జరుగుతున్న సంఘటనలకు చెక్ పెట్టాలంటే ఆత్మరక్షణ ఎంతో అవసరమని, ఆసియాను ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలు అందరూ అలవర్చుకోవాలని, ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారు కాంస్య పథకం సాధించిన ఆసియా తమ కళాశాలలో చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి పథకాలు మరిన్ని సాధించి ఇటు కళాశాలకు వాటి మరియు తల్లిదండ్రులకు పేర్లను నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు పీఈటీ మరియు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉంటారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో రత్నగిరిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతాలు చేసుకునే మహిళా భక్తులకు ఉచితంగా టోల్గేట్ నుండి రత్నగిరి కొండ నుండి కింద దిగవకు దేవస్థానం తరపున బస్సుల ద్వారా ఆలయ అధికారులు తరలివచ్చి వెళ్లేలా ఏర్పాటు చేశారు. అలాగే దర్శనాలు వేగవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా వచ్చిన వారందరికీ ఎటువంటి లోటుపాట్లు రానేకుండా భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.
లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూరులో ధర్నాను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రైతులు పూర్తి రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని లెఫ్ట్ పార్టీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ బొల్ల అశోక్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం 100 రోజుల్లో అని పగల్పాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారంలోకి వచ్చినాక 1-2 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలన్నీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని హామీని ఇచ్చిళ్ళు. కానీ హామీ ఇచ్చినట్టుగా కాకుండా అనేక షరతులు పెట్టి, రేషన్ కార్డు లింకు పెట్టి, ఉద్యోగస్తులు, ఐటీ వివిధ పేర్లతోని రుణమాఫీ 60% మాత్రమే చేసిళ్ళు. ఇంకా 30-40% మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళకి ఎలాంటి గ్యారెంటీ, ఎలాంటి హామీని కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా మాఫీ కానటువంటి రైతులై ఎట్లయితే మాఫీ చేస్తారు. కీర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కీర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కీర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ను వారితో పాటు 2ని పట్టుకోవడం జరిగిందని, సదరు వాహనం యొక్క ట్యాప్ క్యాబిన్లో మరియు క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 ప్యాకెట్లు గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు 84 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ లతకుమారి తెలిపారు. సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా టాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం 3ని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను, అదేవిధంగా క్లీనర్ సీట్ భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్ల నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279ను, ఒక సెల్ ఫోన్ను, ఒక 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ 2వ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జేఎఫ్సీ కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు A2 అయినటువంటి ప్యాంగి సన్యాసరావు
ఈయన అలియా సంతోష్, క్యాస్ట్ బై కొండరెడ్డి, సన్ ఆఫ్ పసులు, ఏజ్ 22 years. ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా A3గా కైసర్ల దివాకర్, సన్ ఆఫ్ రాజుబాబు, ఏజ్ 22 years, క్యాస్ట్ బై కొప్పుల వెలమ. ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా ఇంకొక పర్సన్ అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ TH, సన్ ఆఫ్ హనీఫా, ఏజ్ 35 years, క్యాస్ట్ బై ముస్లిం, నియర్. తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైవీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాట వేస్తే ప్రభుత్వం వేస్తుందని ఆరోపించారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఆకాంక్షను గుర్తించడంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కులగణన అంశం మీద దాట వేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 15 క్లాస్ 4A ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం ఉన్నది. మీరు గొంతమ్మ కోరిక కాదు, ఈ రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే మరి మొన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మరి మేము అధికారంలో వస్తే కులగణన చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మరి నిర్లక్ష్య వైఖరి దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని బీసీ సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీలుగా బీసీ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెట్టే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నెలకొనే విధంగా వ్యవహరించద్దు. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని సూచన తప్పకుండా అమలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఆ బీసీ కులగణన వేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉద్యమం చేస్తూ ఉంటే మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కులగణన మీద మరి తాత్సారం చేస్తూ ఉన్నాడు. దీన్ని బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించి తొందరలోనే మరి మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండల బోరుపూడి గ్రామంలో టీడీపీ నేతలు కుంచె తాతాజీ, పాటశెట్టి విశ్వనాథ్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ పోటీలు నిర్వహించారు. జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ సమక్షంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించారు. 7 రోజుల పాటు నిర్వహించి కబడ్డీ పోటీలో పరిసర గ్రామాల కబడ్డీ జట్లు పాల్గొంటున్నాయి. రాత్రి సమయంలో ఫెటలైట్లు వెలుగులో ఈ కబడ్డీ పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతిగా కబడ్డీ పోటీలో గెలిచిన వారికి టీడీపీ నాయకులు కుంచె తాతాజీ 20,000 రూపాయల బహుమతి, రన్నర్స్ కు పాటంశెట్టి విశ్వనాథం 10,000 రూపాయలు, 3వ బహుమతి విజేతలకు అడప నాని 5,000 బహుమతులు అందజేయనున్నారు. ఇరు జట్లు భారీ స్థాయిలో తలపడనున్నాయి. జనసేన, బీజేపీ కూటమి పార్టీ నేతలు, ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు మూర సత్యబాబు, పలువురు టీడీపీ నేతలు ఈ కబడ్డీ పోటీలు పర్యవేక్షిస్తున్నారు. మన పాటంశెట్టి విశ్వనాథం గారిని, పాటంశెట్టి బాబ్జీ గారు, మన సర్పంచ్ బద్రి గారు, బాలిన వెంకటేశ్వరరావు గారు, కన్ను శ్రీని గారు, కర్ణాకర సూర్యబాబు గారు, పాటంశెట్టి సూర్యబాబు గారు కూడా పైకి స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద పెద్ద స్టేజ్ మీద వెళ్ళిపోండి. పెద్ద స్టేజ్ మీద వెళ్ళిపోండి. అడమా కాటందర్ గారు, అడమా కాటందర్ గారు స్టేజ్ మీద రాజు కూర్చున్నాం. అదే ఈ పక్కన లైన్ అంటారు. కన్ను శ్రీని గారు, కర్ణాకర వీరబాబు గారు కూడా స్టేజ్ మీద రాజు కూర్చున్నామండి. కర్ణాకర వీరబాబు, కృష్ణవరం కోట ఆ పక్కన ఇదే లైన్ అంటే ఏ
వెళ్ళాలమ్మా లోపలికి ముగ్గు 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 మధ్య వెయిట్ రామా అడపనాని తిరుపతి నుంచి రైడర్ జెర్సీ నెంబర్ 3 చూడాలి మధ్యశేషం తిరుపతి జాగానే గుడ్డు ఓకే. ఆలమూరు మండలం నరసింహపుడి గ్రామంలో తూర్పు వీధి రామాలయం దగ్గర జానకి రామయ్య విగ్రహం నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహంపై గోను సంచులు మరియు టైర్స్ వేసి నిప్పులు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐఎం అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దురస్య పరిపాలన దోషులు గుర్తించి అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని అన్నారు. ఎమ్మెల్యే చరితారెడ్డి మాట్లాడుతూ 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి నీతితో రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారు. అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి ఇవి సాధ్యమైనవి. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఓర్వకలను ఇంట్రెస్టింగ్ చేసి ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్నూలుకి అతి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్ ఉండి అక్కడ దాదాపు వ్యవసాయానికి ఆమోదయ్యే యోగ్యం కానీ 33 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థాపతి వల్లి నాయకం ఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 500 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.